హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. సో మనందరికీ తెలిసిన విషయమే, నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. సో నేను అండ్ మా నాన్న ఇద్దరం కలిసి నేను ఒక్కడనే మూవీకి వెళ్ళామన్నమాట. సో మధ్యలో లెనిన్ సెంటర్ దగ్గర ఫుల్ గ్రాండ్గా కృష్ణ గారి విగ్రహం దగ్గర పోస్టర్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు అండ్ దండలతో మంచిగా అలంకరించారనమాట. అండ్ ఇక్కడ థియేటర్కి వస్తే ఫుల్ రచ్చగా ఉంది. మీరే వినండి ఆ సౌండ్స్ అన్నీ. ఇంకా ఇక్కడ థియేటర్ ముందు ఫుల్ జనాలు ఉన్నారనమాట. రిలీజ్కి ఇంతమంది జనం రావడం అసలు మామూలు విషయం కాదు. ఒక్క మహేష్ బాబు మూవీకి ఇలా వస్తారనుకుంటా నాకు తెలిసి. రోడ్ అయితే మొత్తం అస్సలు ఖాళీ లేదు. నిన్న అతిథి మూవీ రిలీజ్కి అలాగే ఉంది, ఇప్పుడు నేను ఒక్కడనే మూవీకి రిలీజ్కి కూడా అలాగే ఉంది. ఆ పోస్టర్స్తో ఫుల్ జనాలతో అసలు ఫుల్ హడావిడిగా ఉంది. షో కూడా 2:30 మనకి 2:30 కావాల్సిన షో 2:40 దాకా ఉంది. ఎందుకంటే మధ్యలో బాబు మ్యాషప్స్ అవన్నీ వేశారు. ఫుల్ అసలు ఫ్యాన్స్కి అయితే నిన్నైతే ఫుల్ పండగ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ మూవీ. ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు, బట్ అసలు ఆ మూవీ ఇప్పుడు చూస్తే ఆ బాబు లుక్స్ కానీ, సాంగ్స్ కానీ, లాస్ట్లో ఎమోషనల్ సీన్ కానీ, ఎవ్రీథింగ్ అండి. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను మా అమ్మాయి విజయవాడ శైలజ థియేటర్ దగ్గరికి వచ్చాము. 1 సినిమా ఆడుతుంది. నిన్నైతే అతిథి చూసాము. చూస్తున్నారు కదా, అసలు ఫుల్ థియేటర్ ముందు ఖాళీ అయితే లేదు. మేమైతే శైలజ థియేటర్కి వచ్చాము. ఎందుకంటే విన్నారు కదా స్లోగన్స్లో, బెజవాడ శైలజ గడ్డ అంటే మహేష్ బాబు గడ్డ అని చెప్పి. సో ఫుల్ మేమైతే చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడైతే కృష్ణ గారి మ్యాషప్ వీడియోస్ కూడా చాలా వేశారు. అలా మూవీ స్టార్ట్ అవ్వకముందే మనకి ఎస్ఎస్కే ఫర్ ఎవర్ అని చెప్పి, అంటే హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పి థియేటర్లో వేసి, అండ్ వారణాసి గ్లిమ్స్ వేయకుండా ఏ మూవీ అయినా స్టార్ట్ అయ్యిద్దా చెప్పండి? వారణాసి గ్లిమ్స్ ఉండాల్సిందే. ఎందుకంటే జై బాబు అంటే బాబే. సో అలా వారణాసి గ్లిమ్స్ ఇదంతా స్టార్టింగ్ చేశారు. అండ్ ఎస్ఎస్కే ఫర్ ఎవర్. ఇదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ అనే చెప్పాలి. అందరూ సీట్లో నుంచి లెగిసి అట్లా ఏమన్నా తెచ్చుకుందామని వెళ్తున్నప్పుడు వచ్చింది అబ్బాయి మ్యూజిక్. అందరూ ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఎవ్రీ సాంగ్, ఎవ్రీ బాబు సాంగ్ అసలు ఆ డాన్సర్స్లో ఆ అరుపులు, పేపర్స్ అవన్నీ చూస్తే అబ్బా అనిపించింది. నేను కూడా మధ్యలో అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేనే ఫుల్ స్టెప్స్ అవన్నీ వేసుకుంటూ కూర్చున్నామన్నమాట. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమందరం వెళ్ళిపోతున్నప్పుడు సాంగ్స్ వేశారు. అవి అసలు ఒక్క సాంగ్గా చెప్పండి 10 సాంగ్స్, అవి కూడా ఫుల్ మాస్ బీట్ ఉన్న సాంగ్స్, అన్ని ఫేవరెట్ సాంగ్స్. అండ్ సంచారి సాంగ్ అయితే ఉంటుంది, అవర్ ఆల్ ఫేవరెట్ మామ ఎంతైనా సాంగ్. అండ్ ఆ సాంగ్కి బాయ్సే కాదు గర్ల్స్ కూడా వైబ్ అవుతారు. అండ్ లాస్ట్లో ఈ పీక్ యాక్టింగ్, ఓ మై గాడ్, టీయర్స్ వచ్చేసింది నాకైతే. అక్కడ బాబు ఏడుస్తుంటే నాకు కూడా కన్నీళ్ళు వచ్చేసినాయి. అండ్ దిస్ ఈజ్ ద మూవీ.